దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడిని భాగస్వామిని చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 2047 నాటికి వికసిత భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలను సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని సూచించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా దేశ నిర్మాణ స్ఫూర్తిని ప్రజల్లో నింపాలని స్పష్టం చేశారు. మై నేషన్ ఫస్ట్ భావన ప్రతి ఒక్కరిలోనూ కలిగించాలని సూచించారు. దీనిపై సివిఆర్ ప్రత్యేక న్యూస్. రెండు వేల 47 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలను సాధించే దిశగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా ఒక విజన్తో చేస్తారని అందరికీ తెలిసిందే. తాజాగా చంద్రబాబు ఇచ్చిన పిలుపు అందరినీ ఆకట్టుకుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశ నిర్మాణ స్ఫూర్తికి వేదికగా మార్చాలని, ఆగస్టు 11 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మై నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి కుటుంబంలోకి తీసుకెళ్లాలని చెప్పడం దేశంపై ఆయనకున్న భక్తిని చాటుతుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో స్టేక్ హోల్డర్లుగా మారాలని కోరారు. దీనికి సంబంధించి దేశం, రాష్ట్రం కోసం ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత తీసుకోవాలని సూచించారు. నేషన్ బిల్డింగ్ లో యువత, విద్యార్థుల భాగస్వామ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. యువతులని ఆలోచనలు, ఉత్సాహం, శక్తి సామర్థ్యాలను రాష్ట్ర దేశ భవిష్యత్తు నిర్మాణానికి వినియోగించుకునేలా వేదికలు కల్పించాలని సూచించారు. గ్రామస్థాయి నుంచే నాయకత్వ లక్ష్యాలను పెంపొందించేందుకు అవకాశాలు సృష్టించాలన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో ఉన్న స్వచ్ఛంద సేవా స్ఫూర్తిని తిరిగి పునరుద్ధరించడంలో పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. 2047 లక్షల సాధన దిశగా ఏటా సాధించిన ప్రగతిపై ప్రతి ఆగస్టు 15న నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమంగా మారాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎంత మేరకు అధికారులు విజయవంతం చేస్తారో చూడాలి మరి.